మీ పేరు వినగానే గుర్తొచ్చే పదం? బోళశంకర్ సినిమా గుర్తొస్తుంది. నటుడిగా మీకు వచ్చిన మొదటి రెమ్యూనరేషన్? 5,000. మీకు ఇప్పటికీ భయం కలిగించే విషయం? 10th క్లాసు పాస్ అయ్యాను, బట్ నా అత్త కొడుకు నేనే పాస్ అవ్వలేదు, నువ్వేం పాస్ అవుతావు అంటే చూడలేదు పేపర్. ఇంకా ఇప్పటికీ నేను పరీక్ష ఫెయిల్ అయ్యానని కల వస్తుంటాయి నాకు. కెమెరా ముందు ఎక్కువ నర్వస్ అయ్యే సందర్భం? అసలు అవునండి. మీ జీవితానికి సరిపోయే సినిమా పేరు? రంగస్థలం. మీరు చేసిన పాత్రలో మీకు అత్యంత ఇష్టమైనది? అఖండ. ఒక పాత్ర కోసం ఇప్పటి వరకు చేసిన అతిపెద్ద త్యాగం? రంగస్థలం. మీకు నచ్చిన డైరెక్టర్? అది చెప్పడం కష్టం, ఒక్కొక్క దర్శకుడి దగ్గర ఒక్కొక్క గొప్ప టాలెంట్స్ ఉంటాయి. మీ ఫేవరెట్ దర్శకుడు? పోనీ ఫేవరెట్ దర్శకుడు అంటే బాలచంద్ర గారు. ఇప్పటి తరం నటుల్లో మీకు నచ్చిన హీరో? ఇప్పటి తరం నటుల్లో రామ్ చరణ్. రొటీన్ లైఫ్ ఇష్టమా, షూటింగ్ లైఫ్ ఇష్టమా? షూటింగ్ లైఫ్. విలన్ రోల్ లేదా ఫ్యామిలీ రోల్ ఏది ఎక్కువ ఇష్టం? ఫ్యామిలీ రోలే. సిటీస్లో ఎక్కువ ఉండే కథలా లేకపోతే గ్రామీణ కథలు ఇష్టం. రీటేక్ లేదా వన్ టేక్ ఆర్టిస్ట్గా మీకు పేరా? వన్ టేక్ ఆర్టిస్ట్. థియేటర్ లేదా సినిమా ఏది మీకు ఎక్కువగా నచ్చుతుంది? థియేటర్. నటన మీకు ఉద్యోగమా లేదా సాధన? నటన ఇప్పుడు ప్రొఫెషనే. స్క్రిప్ట్ లేకుండా సీన్ చేయగలరా? కష్టం. మీ నటనలో మీకు నచ్చే విషయం? న్యాచురాలిటీ. ఒక్క పాత్రతో గుర్తుండిపోవాలా, 100 పాత్రలతో అందరూ గుర్తుపెట్టుకోవాలా మిమ్మల్ని? ఒక్క పాత్రతోటి. ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏది? సహజంగా యాక్టర్స్ అని అందరూ అంటారు. ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు? కాలక్షేపం. మొబైల్లో ఎక్కువగా చూసేది ఏంటి? మొబైల్ ఎక్కువ చూసేది న్యూస్ అండి. యాప్? యూట్యూబ్ చూస్తాను నేను. మీకు ఇష్టమైన ఆహారం? నాన్ వెజిటేరియన్. ఉదయం లేవగానే మొదట చేసే పని? ప్రేయర్. మీ గురించి ఎక్కువగా విన్న అపోహ ఏంటి? చూడగానే అపియరెన్సెస్ ఆర్ డిసెప్టివ్ అని నన్ను చూడగానే కొంచెం సీరియస్ మనిషి అనుకుంటారు. బట్ ఐఎమ్ వెరీ సిల్లీ. ఇంకా చేయాలని కలగా ఉన్న పాత్ర? పాతాళ భైరవిలో యశురంగారావు పోషించిన నేపాళ మాంత్రికుడు లాంటి పాత్ర. ఒక హీరో బయోపిక్ చేస్తే ఎవరిది? యశురంగారావు. మీ జీవితంపై సినిమా తీస్తే టైటిల్ ఏంటి? ఇది జీవితం చెప్పాలి. అవార్డు లేదా ప్రేక్షకుల ప్రేమ ఏది ముఖ్యం? ప్రేక్షకుల ప్రేమ. నటుడిగా మీరు ఇంకా నేర్చుకోవాలనుకునేది ఏంటి? నేర్చుకోవాల్సిన నటనే రోజు దుర్ముఖ సాధన. అది విజయం కావాల్సింది. వైఫల్యం అక్కర్లేదు. అభిమానులు అవసరమైన వాళ్ళు. సినిమా బతికించేది. జీవితం బతకాల్సింది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.